నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక. ఓయ్ పిల్ల నీకు పెంటి 58వ భాగం. భయపడుతున్నావా? ఎందుకు? మేమంతా పరాయి వాళ్ళమా? కొంటెగా అడిగింది రేఖ హరిణిని. వణుకుతున్న చేతులతో ట్రేని బిగించి పట్టుకుంది హరిణి. ఆమె చేతుల మీద తన చేతులు వేసి ప్రేమగా అంది రాధిక. ఆమె కళ్ళలోకి చూసింది హరిణి. ఆప్యాయంగా నవ్వుతున్నాయి రాధిక కళ్ళు. నీ మనసులో భయం నాకు తెలుసు, ఏం కాదు, నీ పక్కన నేను ఉన్నాను అని మౌనంగా ధైర్యాన్ని చెప్తున్నాయి. హరిణి ఊపిరి పీల్చి వదిలింది. రేఖ ఆమె భుజం మీద చెయ్యి వేసింది. పద, నీ కాబోయే మొగుడికి నిన్ను నువ్వు చూపించుకుందువు గాని అంది అల్లరిగా. సిగ్గుల మొక్కైన హరిణి మొహాన్ని మురిపెంగా చూసుకుంది రాధిక. అందమైన కోడలు వినయం వందనం ఉన్నదైతే మరింత ఆనందం కదా. ఆ సంతృప్తి తల్లి మొహంలో చూసిన రేఖ ప్రేమగా హరిణి కణత మీద ముద్దు పెట్టుకుంది. ఆశ్చర్యంగా చూసింది హరిణి. కళ్ళు అర్పుతూ నవ్వి పద వెళ్దాం అన్నట్టుగా సైగ చేసింది రేఖ. నిన్న భార్గవ ఇంట్లో జరిగిన దానికి ఇది భిన్నంగా ఉన్నా కానీ రెండిట్లోనూ ఒక సారూప్యతని గ్రహించగలిగింది రేఖ. కాబోయే అత్తగారిలో కోడలి పట్ల ప్రేమ. తన తల్లి చెప్పినట్టుగా తమ ఇంట్లో ప్రేమని ఎదుటి వ్యక్తికి రుచి చూపించడం అలవాటు. కానీ కావేరి మనసులో ఉన్న ప్రేమని బయటికి వ్యక్తం చేసే అలవాటు లేని వ్యక్తి. ఆమె కళ్ళల్లో ఉన్న ప్రేమ పెదవి దాటి బయటికి రాదు, తన చేతలతో వ్యక్తం చేస్తుంది. చూసిన వెంటనే అవి కొంచెం మనసుకి కటువుగా అనిపించినా తరచి చూస్తే అందులో అంతే తెలియని అంబరం అంతటి ప్రేమ కనిపిస్తుంది. మెల్లగా అడుగులు వేస్తూ ట్రేతో బయటకు వచ్చిన హరిణి వైపు తరలి తిప్పి చూశారందరూ. వావ్, ఎక్కడైనా పెళ్లి చూపులు అమ్మా నాన్న ఇంట్లో జరుగుతాయి, మన హరిణి మెట్టినీళ్ళనే పుట్టినీళ్ళు చేసేసుకుంది అంది శిరీష. ఆమె కళ్ళలో చెమ్మ చేరి గొంతు కాత్కదికమైంది. చిన్నప్పటి నుంచి తన స్నేహితురాలి జీవితం ఏ మలుపులు తిరుగుతుందో అని తెగ కలవరపడేది. ఇంతమంది మంచి మనుషుల మధ్య ఆమె జీవితం గడపబోతోందంటే మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆమె మనసు అర్థం చేసుకోగలిగిన సూరి పెద్దవాళ్ళు ఉన్నారని సందేహించలేదు. ఆమెని తన దగ్గరికి లాక్కుని భుజం మీద చేతిని వేశాడు. శిరీష మాటలకి అందరూ హరిణి వైపు ప్రేమగా చూశారు. వీడు ఒక్క క్షణం మాకు గుండెపోటు తెప్పించేశాడమ్మా నాటకంతో అన్నాడు సుదర్శనం ఆమె ఇచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ. నాటకం తనది కాదు, శిరీషదని చెప్పే స్థితిలో లేడు గోపి. అతని కళ్ళు హరిణి మీద నిలిచిపోయాయి. అసలు ఆమె ఆ గదిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అతని కళ్ళు ఆమెని అతుక్కుపోయాయి. రోజు చూసే హరిణి ఈరోజు పూర్తిగా కొత్తగా కనిపించింది అతని కళ్ళకి. తల్లి మల్లెల దండ ఆమె జడలో తురిమినట్టుంది. మల్లెల గుబాళింపు అతని ఊపిరితిత్తుల నిండా కమ్ముకుని శరీరంలోని అణువణువు మత్తుగా మొలగడం ప్రారంభించేసరికి భారమైన ఊపిరి ఆమె రూపాన్ని నింపుకుని బరువెక్కిన గుండె అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. నిజానికి అవి పెళ్లి చూపులు కాదని అతని మనసు గ్రహించే స్థితిని దాటిపోయింది. సుదర్శనం మాటలకి హరిణి నవ్వింది. అది సూటిగా మన్మథ బాణమై అతని గుండెని తాకింది. ఆమె మెల్లగా పక్కకి తిరిగి కొద్దిగా వంగి బాబాయ్కి కాఫీ గ్లాస్ అందించింది. తమ ఇంట్లో కప్పులు సాసల్లో అలవాటు లేవు. అందరూ కంచు గ్లాసుల్లోనే కాఫీ తాగుతారు. కేశవులు కాఫీ ఒక గుక్క వేశాడు. కాఫీ కలిపినది మా వదినే అయినా నీ చేత్తో ఇచ్చినందువల్ల అనుకుంటా అమ్మా, ఇంకా అద్భుతంగా ఉంది రుచి అన్నాడు నవ్వుతూ. బాబాయ్ చమత్కారానికి నవ్వింది రేఖ, కానీ గోపి నవ్వలేదు. ఆమె అలా వంగినప్పుడు అతని కంటపడింది తెల్లని నడుము మడత. గుటక పడలేదు అతనికి. ఆమె మెల్లగా నిఠారుగా నిలబడి సూరికి అందించింది కాఫీ గ్లాస్. హరిణి, ఇంత పొందికగా ఉంటుందా నీ చెల్లెలు? లేక నా కాఫీ నన్నే తెచ్చుకోమంటుందా? ఆట పట్టించాడు సూరి. అందరూ గొల్లుమని నవ్వారు, ఒక్క గోపి శిరీష తప్ప. హరిణి పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. శిరీష కోపంగా బుంగమూతి పెట్టి సూరి భుజం మీద చిన్నగా దెబ్బ వేసింది. అదిగో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తోంది నవ్వుతూ ఫిర్యాదు చేశాడు హరిణికి సూరి. ఆమె శిరీషకి కాఫీ గ్లాస్ అందించి బుద్ధిగా ఉండు అంటూ కళ్ళతోనే ప్రేమగా మందలించింది. శిరీష గ్లాస్ అందుకుని సూర్య వైపు తిరిగి నాలుక బయటపెట్టి వెక్కిరించింది. నవ్వారందరూ వాళ్ళ చిలిపి తగాదాకి. సంకీర్తనకి అత్తగారికి రేఖకి కాఫీ గ్లాసులు అందించి అప్పుడు చివరన గోపి దగ్గరకు వచ్చింది. అతను చెక్క స్టూల్ మీద కూర్చునున్నాడు. ఆమెనే చూస్తూ కదలక మెదలక ఉన్నాడు. ఆమె ట్రేని అతను ముందుకు చాచింది. అబ్బా, ఆ పప్పులేం ఉడకో, మా తమ్ముడికి గ్లాస్ చేత్తో అందివ్వు అల్లరి చేసింది రేఖ. అవును గోపి, లేకపోతే తీసుకోకు అన్నాడు సూరి. అసలు గోపి లోకల్లో ఉంటేగా వాళ్ళ మాటలు వినడానికి. ఆమె కాటుక కళ్ళలో ఇరుక్కుపోయాడు. ఇక తన వల్ల కాదనిపించింది గోపికి. ఆమె తన ఊపిరిగా మారినట్టుగా అనిపించింది. ఆమె దూరమైతే ఊపిరిపోయినట్టేగా. ఆ కళ్ళలో సిగ్గు అతనికి కొత్తగా ఉంది.
మరీ మరీ చూడాలనిపించేలా ఉంది. ఓహ్ గోపి, పిల్ల నచ్చేసింది. మనవాడు క్లీన్ బౌల్డ్. సూరి, సిరి, కీర్తన, రేఖ అల్లరిగా అరిచారు. ఉలిక్కి పడ్డారు గోపి, హరిణి. ఆమె కంగారులో ట్రే వదిలేసింది. గ్లాస్ గాల్లోకి ఎగిరింది. పాలు అతని షర్ట్ మీదకి చింది మొత్తం డ్రెస్ అంతా పాకాయి. ట్రేని ఒక చేత్తోనూ గ్లాస్ని మరొక చేత్తోనూ కింద పడకుండా పట్టుకున్నాడు వేగంగా కదిలి. గోపి నిర్ఘాంతపోయింది హరిణి. అంతవరకు ఆమె మొహంలో ఉన్న ఆనందం ఒక్కసారిగా మాయమై కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటే తూలింది ముందుకి. మెరుపు వేగంతో కదిలాడు గోపి. ట్రేని గ్లాస్ని పక్కన పెట్టి ఆమెని చేతుల్లోకి తీసుకున్నాడు. ఐఎమ్ సారీ అంటూనే ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లా మారి వర్షించడం మొదలుపెట్టాయి. ఆమెకి ఎందుకో అది అపశకునంలా అనిపించింది. హరి, ఏం పర్వాలేదు, నీ తప్పేం లేదు అన్నాడు గోపి మృదువుగా. లేదు, తప్పు నాదే. పాలు నేలపాలు కాకూడదు. నాకెందుకో భయంగా ఉంది కంపించిపోతూ అంది హరిణి. అందరూ స్థాణువే నిలబడిపోయారు. ముందుగా తేరుకున్న రేఖ ముందుకు రాబోయింది. గోపి అడ్డంగా తల ఊపాడు వద్దు అన్నట్టుగా. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. గోపి హరిణిని తీసుకుని పెరట్లో జామ చెట్టు దగ్గరికి నడిచాడు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే హడిలిపోయింది శిరీష. పరుగున వెళ్ళబోయింది. ఆపేశాడు సూరి. ఇక్కడ శుభ్రం చేద్దాం అంటూ ఆమెని పనిలో పెట్టేశాడు. సూరి పెద్దవాళ్ళందరికీ అప్పుడు వివరించాడు సోమసుందరం, వినోద్ల దుర్మార్గాల గురించి. నిర్ఘాంతపోయారు అందరూ. హరి, నా వైపు చూడిలా మృదువుగా ఆజ్ఞాపించాడు గోపి. ఆమె అతని గుండె మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది, కానీ తల పైకెత్తలేదు. అంతేనా, నా మాట వినవా లాలనగా అడిగాడు. ఆమె వెక్కుతూ తలెత్తి చూసింది. అబ్బో, ఏదో అందంగా ఉన్నావనుకున్నాను. అబ్బే, అస్సలు బాగా వేడుస్తుంటే అన్నాడు ముక్కు చిట్లిస్తూ. ఆమె ఏడుపు మరింత ఉధృతమైంది. అతను ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాడు. హరి, నువ్వలా ఏడిస్తే నా ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. నేను నీ దగ్గరున్నంత వరకు నువ్వు కంటనీరు పెట్టే పరిస్థితి తీసుకురానని నాకు నేనే మాటిచ్చుకున్నాను. నువ్వు ఇలా ఏడిస్తే నేను ఫెయిల్ అన్నట్టేగా అన్నాడు గోపి. ఆమె గబగబా తల అడ్డంగా ఊపి అతని నోటి మీద తన చేతి నుంచింది. అయినా పెళ్లికి ముందు పెద్దవాళ్ళందరి ముందు అలా పాల గ్లాస్ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను గ్లాస్ తీసుకుని ఊరుకుంటానని అనుకున్నావా? ఆమె ముక్కు అంచుపట్టి ఊపుతూ అడిగాడు. ఆమె అర్థం కానట్టుగా మొహం పెట్టింది. లోపల కిటికీలో నుంచి ఒకరితో ఒకరు తోసుకుంటూ తొంగి చూస్తున్న అందరూ గోపి ప్రశ్నకి మొహామొహాలు చూసుకున్నారు. సమాధానం తట్టగానే పెద్దవాళ్ళు ముక్కున వేలేసుకుంటే పిల్లలు అందంగా సిగ్గుపడ్డారు అంత దూరం ఆలోచించినందుకు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పాల గ్లాస్ ఎప్పుడిస్తుంది అడిగాడు గోపి కొంటెగా. కొన్ని క్షణాలు పట్టింది ఆమెకి అర్థం చేసుకోవడానికి. ఛీ గోపి అంటూ నవ్వి అందంగా సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది. అలా పాల గ్లాస్ నాకు అందించుంటే అందరి ఎదురుగానే నిన్ను భుజాన్ని వేసుకుని నా గదిలోకి తీసుకెళ్ళిపోయేవాడిని. పెద్దవాళ్ళు తన మాటలు వింటున్నారని గ్రహించని గోపి హరిణిని మరింత నవ్వించాడు. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని నవ్వింది. ఆమె కన్నీళ్లు తుడిచాడు. నీ కంట కన్నీరు నేను నీకు శాశ్వతంగా దూరమైన రోజునే రావాలి, అంటే నేను చచ్చిపోయినప్పుడు అన్నాడు. ఆమె చప్పున అతని పెదాలని తన పెదాలతో మూసేసింది. లోపలందరూ కళ్ళు మూసేసుకున్నారు. గోపికి కాలం స్తంభించిపోయింది. హరిణి అతని మాటలని ఆపే ఉద్దేశంతో తన పెదవులని అతని పెదవుల మీద బలంగా అద్దింది. మరుక్షణం ఆమె ఒంట్లో విద్యుత్ ప్రవహించినట్టుగా కంపించిపోతూ అతనికి దూరం జరిగే ప్రయత్నం చేసింది. కానీ అంతవరకు వచ్చాక అంత సులువుగా ఆమెను తప్పించుకోగలదా? గోపి ఆమెని బలంగా తన వైపుకు లాక్కున్నాడు. అది కేవలం ముద్దు కాదు, ప్రాణాధారమైన శ్వాస. ఆకలిగా ఉన్న వ్యక్తి ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టుగా ఉంది గోపి పరిస్థితి. నిమిషం తర్వాత ఇద్దరు ఊపిరి పీల్చుకోవడం కోసం దూరం జరిగారు. ఆమె సంతృప్తిగా నిట్టూరుస్తూ అతని గుండెల మీద తలవాల్చింది. మన పెళ్లికి ఎన్ని రోజులు ఎదురు చూడాలి గోపి? నాకు అసలు నిన్ను వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు అంది దిగులుగా హరిణి. ఆమె ఇంటికి వెళ్ళవలసిన సమయం అవుతోందని గ్రహించాడు గోపి. భార్గవ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పటికే ఆందోళన పడుతూ ఉండి ఉంటాడు. అతను చిన్నగా నిట్టూర్చాడు. నీ చేత్తో నాకు చల్లని జ్యూస్ ఇవ్వు, పంచదార లేకుండా అన్నాడు మాట మారుస్తూ. అసలు పంచదార లేకుండా ఎలా ఉంటావు బాబు నువ్వు అంది మొహం ఆదోరకంగా పెట్టి. అతను ఆమె తల కొద్దిగా పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. నీ ముద్దులు చాలు, అవి తీయగా ఉంటాయిగా అన్నాడు సున్నితంగా ఆమె పెదవులని తన పెదవులతో తాకి. ఆమె నవ్వింది. అలా నవ్వుతూ ఉండు అన్నాడు గోపి. నువ్వు ఇలా నా ఎదురుగా ఉంటే నవ్వొస్తుంది. నిజం ఒప్పేసుకుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టు, ఇక నువ్వు వద్దు బాబోయ్ అన్నా నీ ముందు నుంచి కదలను అన్నాడు కొంటెగా నవ్వుతూ. లోపల నుంచి తలుపు శబ్దం కావడంతో ఈ లోకంలోకి వచ్చారిద్దరు. అయ్యో, ఇప్పుడు నా ఈ డ్రామా చూసి అత్తయ్య ఏమనుకున్నారో ఏమో బెంగగా అంది హరిణి. నేనేమీ అనుకోలేదు, రామ్మ వాడికి జ్యూస్ తీసిద్దు కానీ అన్న రాధిక మాట వినిపించగానే ఉలిక్కిపడి దూరం జరిగారిద్దరు.
అప్పుడు స్పృహలోకి వచ్చింది హరిణి. సిగ్గుపడిపోతే తలదించుకున్న కాబోయే కోడలను చూసి నవ్వింది రాధిక. తప్పు నాదే హరిణి, నేనంత దూరం ఆలోచించలేదు అని తన మీదకి తప్పు వేసుకుంటున్న అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూసింది. మీ ఓదార్పు యాత్ర పూర్తయితే మేమింటికి బయలుదేరాలి అంది శిరీష. గ్యాంగ్ మొత్తం అక్కడే ఉండి ఎంతవరకు చూశారో తెలియలేదు గోపికి. అందరూ పెరట్లోకి వచ్చి దడికట్టేశారు, పెద్ద చిన్న తేడా లేకుండా. తప్పు మాదే హరి, మేము అలా అరవకుండా ఉండవలసింది అంది రేఖ. కానీ ఆమె కళ్ళల్లో ఎక్కడా పశ్చాత్తాపం లేదు, అల్లరుంది. గోపికి అర్థమైంది, తాము అందరికీ దొరికిపోయారు. అతను కంఠం చిన్నగా సవరించుకున్నాడు. ఇప్పటికే లేట్ అయింది, రా హరి, మిమ్మల్ని బావకు అప్పగించొస్తాను అన్నాడు గోపి ముందుకు కదులుతూ. కానీ తామెవరికీ కదిలే ఉద్దేశం లేనట్టుగా అడ్డంగా నిలబడ్డారు అందరూ. మీరు అలా అడ్డుగోడలా నిలబడితే ఎలా? హరిణిని దింపాలి నేను దబాయించాడు గోపి. బట్టలు మార్చుకునిరా అన్నాడు సుదర్శను అడ్డు తప్పుకుంటూ. అప్పుడు చూసుకున్నాడు తన బట్టలు గోపి. అక్కడక్కడ మిరియాల పొడి అంటుకునుంది. షర్టు మాత్రం మరకలు పడి అదొక రకమైన వాసన వస్తోంది. అతను చిన్నగా నిట్టొచ్చాడు. హరిణి వైపు తిరిగి ఆమె చెంపకి తన చేతిని ఆనించాడు. వెళ్ళి డ్రెస్ మార్చుకునిరానా అడిగాడు. అబ్బో, ఇప్పటి నుంచి కొంగికి ముడేసుకుంది పిల్లాడిని అంది శిరీష అల్లరిగా. నువ్వు మా పార్టీయా హరి పార్టీయా అడిగాడు సూరి. అవసరాన్ని బట్టి ఇద్దరి పార్టీ చెప్పింది శిరీష. అందరూ నవ్వారు. అలా దీపావళి సందడిని ముందే తీసుకువచ్చింది హరిణి సెమీ పెళ్లి చూపుల తతంగం. భార్గవ వాళ్ళని బస్ స్టాప్ దగ్గర కారు ఎక్కించుకున్నాడు. గోపి అక్కడే నిలబడ్డాడు. భార్గవ నవ్వుతూ ఎప్పటిలా భయ చెప్పలేదు. ఆడపిల్లని కారులోనే కూర్చోమని అతను దిగి గోపితో సన్నగా ఏదో మాట్లాడాడు. ఇద్దరు 10 నిమిషాల సేపు ఏదో సీరియస్గా చర్చించుకున్నారు. ఈ పెళ్లి జరుగుతుందంటావా అని అడుగుతున్నాడేమోనే అన్నయ్య అంది శిరీష. ఛట్ నోర్మి, అపశకుని పక్షి కసురుకుంది హరిణి. బహుశా ఆ వినోద్ గాడి గురించి అయి ఉంటుంది అంది హరిణి. కీర్తన బిగుసుకుపోయి కూర్చుంది. హరిణి వెంటనే ఆమె భుజాల చుట్టూ చేతిని వేసింది. కంగారు పడుకు కీర్తి, ఈసారి నువ్వు ఒంటరిగా లేవు, ముగ్గురం ఉందాం అంది ఆమెకి ధైర్యం చెప్తూ. భార్గవ్ వచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేసి గేర్ మార్చి ముందుకు పోనిచ్చాడు. గోపి కార్ కనుమరుగయ్యే వరకు ఉన్నాడు. తను చేయవలసిన పనులు వేగంగా చేయవలసింది, ఎక్కువ సమయం లేదు. ముందు అక్క నిశ్చితార్థం జరగాలి. ఆలోచిస్తూనే ఇంటివైపు అడుగులు వేశాడు గోపి. కారులో కూర్చున్న భార్గవ వెనక సీట్లో కూర్చున్న హరిణి వైపు రియర్ వ్యూ మిర్రర్లో చూశాడు. జడలో పూలతో కెంపు వర్ణాన్ని సంతరించుకున్న చెంపలతో చూడముచ్చటగా ఉంది. ఎలా జరిగింది అక్కడ అడిగాడు. సమాధానం హరిణి నుంచి రాలేదు. సిసింద్రి లాంటి శిరీష్ నుంచి వచ్చింది, పక్క సీట్లో నుంచి. యథారాజా తథా ప్రజ అన్నట్టు నీ ముద్దుల చెల్లెలు నీ అడుగు జాడల్లోనే నడుస్తోంది అంది శిరీష నవ్వుతూ. సిరి, నీ నోరు ఆగదా? ఆమెను ఆపడానికి ప్రయత్నించింది హరిణి. సంకీర్తన తన టెన్షన్ కొద్దిగా మర్చిపోయింది వాళ్ళ అల్లరితో. ఏం జరిగింది ఆసక్తిగా అడిగాడు భార్గవ. హరిణి గోపిని ముద్దు పెట్టుకుంది అని వాక్యం పూర్తి చేసేలోగా ఆమె నోటిని తన చేత్తో అదిమి పెట్టేసింది హరిణి. భార్గవ చూచాయిగా గ్రహించాడు. మీరు చెప్పకపోతే రేఖను అడగాల్సి వస్తుంది బెదిరించాడు. అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది. అతను ఆడపిల్లల ముగ్గురిని హరిణి ఇంటి దగ్గర దించేశాడు. వినోద్ రేపు వస్తున్నాడు. సిరి, నీ బట్టలు అమ్మ తీసుకొస్తుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపో చెప్పాడు. ముగ్గురు కారు దిగి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినా కూడా అతను కారు ముందుకు పోనివ్వలేదు. సిరి పెళ్లి చూపులు జరగాలి, తనది రేఖది నిశ్చితార్థం జరగాలి. తన పెళ్లి జరిగాక చెల్లెళ్ళిద్దరి పెళ్ళిళ్ళు ప్లాన్ చేయాలి. అతను ఆలోచిస్తూనే తన ఫోన్ చేతుల్లోకి తీసుకున్నాడు. రేఖ నుండి మెసేజ్. పెళ్లి చూపుల తతంగం వీడియో పంపింది. హరిణి ఏడుస్తుంటే గోపి బుజ్జగించడం వరకు ఉంది. యథారాజా తథా ప్రజ అని మెసేజ్ ఇచ్చి తన సెల్ఫీ పెట్టింది రేఖ. సరిగ్గా అదే మాట శిరీష్ కూడా ఉపయోగించడంతో అతనికి ఆసక్తి పెరిగింది. అతను చేయవలసిన పని చాలా ఉన్నా రేఖతో మాట్లాడాలని అనిపించింది. ఓయ్ పిల్ల, ఆమె హలో అని ఫోన్ ఆన్సర్ చేయగానే అన్నాడు. చెప్పు పిల్లాడా అటునుంచి రేఖ కంఠం అల్లరిగా వినిపించింది. అబ్బా, అలా అని చంపుతున్నావు కదా అన్నాడు భారంగా నిట్టూర్పు విడుస్తూ. అల్లరాపి ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి అంది రేఖ నవ్వుతూ. నీ వాక్యానికి అర్థం చెప్పు డిమాండ్ చేశాడు. ఆమె నవ్వింది. చెల్లెలికి మంచి ప్రేరణగా నిలబడ్డారు అంటూ ముద్దు విషయం చెప్పింది. అతను గలగల నవ్వాడు. ఎవరి చెల్లెలు మరి అన్నాడు గర్వంగా. సాక్షాత్తు మన్మధుడి చెల్లెలు మన్మధి అంది కంఠం బాగా తగ్గించి. అతను నవ్వాడు. మన్మధి అంటే అర్థం కాక అడిగాడు. అంటే ఆడమన్మధుడని వివరించింది. ఫక్కున నవ్వాడు అతను. నేను మన్మధుడినైతే నువ్వు రతిదేవి అవుతావు, అలా తయారవ్వకపోతే ఊరుకోను అన్నాడు సీరియస్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఎప్పుడు మహాశయ, రాత్రికి కలలోనా అడిగింది రేఖ.
కాదు అంటూ ఎప్పుడో చెప్పాడు. నిజంగా అంటున్నారా? రేఖ మొహం మీద నవ్వు మాయమైంది. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? ఎదురడిగాడు. భార్గవ, అసలు మనం ఇంత టెన్షన్లో ఉంటే మీకు అలా ఎలా మాట్లాడబుద్ధవుతుంది? అడిగింది. నవ్వాడు. గోపి ఇందులో నాకు ప్రేరణలే అన్నాడు. బావుంది. బావ బావమరుదులు అలా ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి అంది నవ్వుతూ రేఖ. జోక్స్ అపార్ట్ రేఖ, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ తను చెప్పవలసినది చెప్పాడతను. ఆమె శ్రద్ధగా వింది. సరే, రాత్రి అమ్మ వాళ్ళతో మాట్లాడతాను చెప్పింది. మరొక 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడతను. ఇంటికి చేరుకుని తల్లిదండ్రులను పిలిచి కూర్చోబెట్టాడు. సిరి బ్యాగ్ సిద్ధంగా ఉంది అంది కావేరి. ఇంత హఠాత్తుగా దాన్ని మళ్ళీ అక్కడికి ఎందుకురా పంపావు? విశ్వనాథ్ అడిగాడు. కావేరి కళ్ళలో కూడా అదే ప్రశ్న ఉంది. మీరు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి నాన్న అంటూ మొత్తం విషయాలన్నీ కూలంకషంగా చెప్పాడు. సిరి లేకపోతే హరిణికి జీవితం ఎలా అయితే లేదో, ఆ రాత్రి హరిణి తెగించి ఉండకపోతే మన సిరికి కూడా జీవితం ఉండేది కాదు చెప్పి అదురుతున్న కణతలని రుద్దుకున్నాడు అతను. ఎంత ధైర్యం ఆ వెధవకి! మళ్ళీ ఆ దరిద్రుడింటికే పంపావా దాన్ని? అంతెత్తున లేచాడు విశ్వనాథ్. నాకు కూడా మీలాగే కోపం వచ్చింది నాన్న. ఆ వినోద్ గాడిని చంపి ముక్కలు చేద్దామన్నంత ఆవేశం వచ్చింది. మీరు సిరి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను నా 2 చెల్లెళ్ళ గురించి మాత్రమే కాదు, పిన్ని గురించి కూడా ఆలోచిస్తున్నాను అంటూ అప్పుడు సోమసుందరం దుర్మార్గం బయటపెట్టాడు భార్గవ. ఛీ! చేదరించుకుంది కావేరి. అలాంటి వాళ్ళకి పడే దెబ్బ జీవితంలో మర్చిపోలేని విధంగా ఉండాలని గోపి ఆలోచనమ్మా. దెబ్బలు ఒంటి మీద పడితే ఇట్టే మాయమవుతాయి. అదే జీవితం మీద పడితే లేచి నిలబడడానికి వాడికి 10 జన్మలు సరిపోవు అన్నాడు భార్గవ. గోపి మాటల మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది నీకు? అడిగింది కావేరి. చెల్లెలికి కాబోయే భర్త మీద కాకపోతే ఎవరి మీద ఉంటుంది అంటూ హరిణి, గోపి, సిరి, సూర్యుల ప్రేమ విషయం చెప్పాడు. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని విన్నారు ఇద్దరు. గోపి హరిణిల చిన్ననాటి స్నేహాన్ని చిగురించి మహావృక్షంగా మారిన వాళ్ల ప్రేమ కథని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.